ఫ్రెండ్స్, మిడ్ రేంజ్ సెగ్మెంట్ అనగానే కేవలం ఆల్మోస్ట్ రెండు బ్రాండ్ మొబైల్ ఫోన్స్ అయితే మనకు గుర్తొస్తుంటాయి. ఒకటి వచ్చేటప్పటికే రెడ్మీ, మరొకటి వచ్చేటప్పటికే రియల్మీ. సో రెడ్మీ నోట్ 13 సిరీస్ జనవరి 4వ తారీఖు అయితే అఫీషియల్ గా లాంచ్ అవుతున్నాయి. ఈ విషయం మీకు అయితే తెలిసిందే. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల క్రితం ఫ్రెండ్లీ కాంపిటీషన్ ఏదైతే ఉందో మళ్ళీ బ్యాక్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకంటే ఒక్క రోజు ముందు రియల్మీ 11 సిరీస్ ఆల్రెడీ లాంచ్ చేశారు. 12 సిరీస్ కి సంబంధించినటువంటి లాంచ్ డేట్ చెప్తామని చెప్పి రియల్మీ అనౌన్స్ చేయడం జరిగింది. ఇన్ఫాక్ట్ ఇదే కాదు, ఇప్పటిదాకా మనము పెరిస్కోపిక్ లెన్స్ సాధారణంగా ఇది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటాం అంటే జూమింగ్ కోసం. ఏదైతే 100x 120x లేదా 60x అని అంటుంది సార్, అది పెరిస్కోపిక్ కెమెరా ఉండటం వల్ల. సో ఆ పెరిస్కోపిక్ కెమెరాని ఒక బడ్జెట్ సెగ్మెంట్ మొబైల్ ఫోన్ లో తీసుకొని రాబోతుంది రియల్మీ కంపెనీ. ఇది మాత్రం రియల్లీ క్రేజీ అనొచ్చు. ఎందుకంటే ఈ పెరిస్కోపిక్ కెమెరా కావాలి అంటే సుమారుగా మీరు 50, 60, 70 వేల రూపాయల ఫోన్లలో మాత్రమే మనం చూస్తుంటాం. ఇప్పుడు 30 వేల రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో మేబీ నేను 30,000 అని అనుకుంటున్నాను. మేబీ అంతకన్నా తక్కువ లాంచ్ అయితే ఇంకా బెటర్. బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 30,000 అయితే ఉండొచ్చు అనే అవకాశం ఉందని అనుకుంటున్నాను రియల్మీ 12 Pro Plus కి. సో అందులో పెరిస్కోపిక్ కెమెరా ఉంటుంది కాబట్టి మేబీ 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో పెరిస్కోపిక్ కెమెరా క్రేజీ. అండ్ ఇది వచ్చేటప్పటికే కేవలం జూమింగ్ కోసమే అని అనుకుంటే పొరపాటు. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే మనకి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్ లైక్ ఐపిల్ కావచ్చు, లేదా రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఐక్యూ కావచ్చు, లేదా వివో X100 కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటిలో మనకి 2x లేదా 3x లో పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ క్యాప్చర్ చేస్తాం చూసారా. నిజంగా ఇవైతే డిఎస్ఎల్ఆర్ ని మించిన అవుట్పుట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుంటే ఆల్మోస్ట్ డిఎస్ఎల్ఆర్ సిమిలర్ ఫోటోగ్రాఫ్స్ అయితే మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ అవుట్పుట్ ని మనం తీసుకోవడం కోసం ఈ పెరిస్కోపిక్ కెమెరా అనేది బాగా ఉపయోగపడడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ మీకు కావాల్సినటువంటి జూమింగ్ తో కూడా. సో ఇవే కాదు, మరిన్ని స్పెక్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దానికంటే బిఫోర్ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే వాటన్నిటికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో మొదటిగా ఇందులో ఉండేటువంటి ప్రాసెసర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. రియల్మీ 12 సిరీస్ లో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7 Gen 3 ప్రాసెసర్స్ ని మనం చూసేటువంటి అవకాశం ఉందంట. 12 Pro అలాగే 12 Pro Plus రెండిటిలో కూడా ప్రాసెసర్ ఏమీ మార్పు ఉండదు. బట్ 12 లో వచ్చేటప్పటికే మీడియాటెక్ డైమెన్సిటీ కి సంబంధించినటువంటి ప్రాసెసర్ మనం చూసేటువంటి అవకాశం ఉంది. మోస్ట్లీ ఇది 7200 గానీ ఇట్లాంటివి ఏమన్నా చూసే అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇక ర్యామ్ అండ్ రోమ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. LPDDR5 అలాగే UFS 3.1 తో మనకు వచ్చే అవకాశం ఉంది. అండ్ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 12 GB నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 16 GB దాకా వెళ్ళే అవకాశం ఉంది. స్టోరేజ్ వచ్చేటప్పటికి 256 GB అనేది మనం వెరీ కామన్ గా చూస్తాం. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.7 ఇంచెస్ కి సంబంధించిన రియల్మీ 11 లోనే మనకి కర్వ్డ్ స్క్రీన్ ని తీసుకొచ్చారు. సో దానిలో తీసుకున్నారా 12 Pro అలాగే 12 Pro Plus రెండిటిలో కూడా మనం కర్వ్డ్ స్క్రీన్ నే మనం చూసేటువంటి అవకాశం ఉంది. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో పాటు HDR10 డాల్బీ విజన్ కంటెంట్ ఇవన్నీ. డాల్బీ విజన్ మేబీ డౌట్ గానీ మోస్ట్లీ HDR10 కి మాత్రం ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తోటి. ఇక ఆడియో విషయానికి వచ్చారంటే ఎస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్ తో పాటు మేబీ డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ తెస్తారు తెరాలు కానీ హైరెస్ ఆడియోకి సంబంధించినటువంటి వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ అయితే మనం చూసే అవకాశం ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఇస్ 3.5 ఆడియో జాక్ అయితే ఉండదు. టైప్ సి ద్వారానే మనం యూజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఓఎస్ విషయానికి వచ్చారంటే రియల్మీ UI 5 తో మనకు రావడంతో పాటు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మరొక 3 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనం ఇందులో చూసేటువంటి అవకాశం ఉంది. బట్ ఆ హాట్ యాప్స్, హాట్ గేమ్స్, గ్లాన్స్ ఇలాంటి చెత్త చెదారం మొత్తాన్ని కూడా ఫిల్ చేయకుండా ఒక క్లీన్ UI లాగా తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే ఒప్పో అలాగే ఇది రెండు కూడా మనకు ఒకేలాగా ఉండడం అయితే జరుగుతుంది. ఈవెన్ UI కూడా చాలా ఆప్టిమైజ్ అయినాయి. బట్ ఆ చెత్త చెదారం తీసుకొని రాకుండా ఉంటే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. అండ్ ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు 50 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి ప్రైమరీ సెన్సార్ ని మనం ముందు తీసుకొచ్చే అవకాశం ఉంది. 898 సెన్సార్ ని మనం తీసుకొచ్చే అవకాశం ఉంది సోనీకి సంబంధించింది. మరొక 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి అల్ట్రా వైడ్ యాంగిల్ Pro Plus లో అలాగే 64 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి టెలిఫోటో లెన్స్ కూడా మనం తీసుకొచ్చే అవకాశం ఉంది. వేర్ ప్రోలో వచ్చేటప్పటికే టెలిఫోటో ఉండకుండా 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా పోర్ట్రేట్ సెన్సార్ అయితే మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ గా 16 మెగాపిక్సెల్ కెమెరాని మనం తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ రికార్డింగ్ లో కూడా రేర్ 4K 60 FPS లో కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ యాజ్ యూజువల్ గా 1080 30 FPS లేదా 60 FPS మనం క్యాజువల్ గా చూస్తాం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొని రావడంతో పాటు Pro Plus లో వచ్చేటప్పటికి వీళ్ళు 80 వాట్స్ అలాగే Pro లో వచ్చేటప్పటికి 67 వాట్స్ అలాగే నాన్ ప్రో వేరియంట్ ఏదైతే రియల్మీ 12 ఉందో దానిలో కూడా 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం చూసే అవకాశం ఉంది. రియల్మీ 12 ప్రైసింగ్ కూడా 22,000 అలాగే 12 Pro లో వచ్చేటప్పటికి సుమారుగా 25 నుంచి 27,000 అలాగే Pro Plus లో వచ్చేటప్పటికి 27 నుంచి 30,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఉండే అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అదే ప్రైసింగ్ సెగ్మెంట్ లో లాంచ్ చేశారు అన్నట్లయితే కనుక రెడ్మీ 13 Pro Plus కన్నా గానీ రియల్మీ 12 Pro Plus ఏదైతే ఉందో ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ తోటి హై ఎండ్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ప్రాసెసర్స్ అలాగే UI ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటాయి
ఉంటాయి కాబట్టి వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఈసారి రెడ్మీ కూడా IP68 కర్వ్డ్ స్క్రీన్ 1.5K డిస్ప్లే, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ సపోర్ట్, ఇలా చాలా రకాల ఫీచర్స్ తోటి వీళ్ళు కూడా అయితే అప్గ్రేడ్ అవుతున్నారు. ఇంక్లూడింగ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే నాకు చాలా క్రేజీ అనిపిస్తుంది. సో చూద్దాం, ఈ బ్యాటిల్ ఈ ఇయర్ కూడా మనకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, వీళ్ళు జనవరి లాస్ట్ వీక్ లో అఫీషియల్ గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఒకవేళ మీరు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేస్తారు, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు, మీ ప్రయారిటీ ఏంటి, లెట్ మీ నో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.